క్వాలిఫికేషన్ పెట్టినట్లయితే డెఫినెట్గా మంచి క్వాలిటీ పీపుల్లే వస్తారు. అలా కాదని చెప్పేసి ఏదో లైక్ ఏమంటారు, ఒక రాజకీయంగా 4.5 కోట్ల జనాభాని ఒక చదువు లేని వ్యక్తులు పరిపాలించే ఆలోచన ఉంటుంది చూసారు. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నామండి, ఒక పీజీ చేసాము, మన ముందు ఒక 10th క్లాస్ వచ్చి చదివిన వాడు వచ్చి మనకు సలహాలు ఇస్తుంటే, మనల్ని రూల్ చేస్తుంటే ఎలా ఉంటుంది? అట్లీస్ట్ వినని కూడా వినం. వాడు ఏం చెప్తాడు, మేబీ ఒక్కొక్కసారి విత్ దేర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక మంచి మాట మనకు చెప్పాలనుకున్నా కూడా మన మనసు యాక్సెప్ట్ చేయదు. అంతెందుకు, రెగ్యులర్గా చదువుకున్న వాళ్ళకి, డిస్ట్రిక్ట్ మోడ్లో చదువుకొని వచ్చిన వాళ్ళకి కూడా మనం ప్రిఫరెన్స్ ఇవ్వం. ఎందుకంటే మనం కష్టపడి చదువుకొని ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఒక డిగ్రీని సంపాదించుకోవడం అనేది చిన్న విషయం ఏం కాదు. నాకు కూడా చాలామంది బేసిక్గా నాకు చదువుకోవడం అంటే ఇష్టం, అందుకే నేను పిహెచ్డి వరకు చదువుకున్నాను. ఇంకా అవకాశం ఉంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే డబల్ పీజీలు, ట్రిపుల్ పీజీలు చేయాలని కోరిక కూడా ఉంది నాకు. ఎందుకు చదువుకుంటాను అని అంటే, చదువుకొని మీరేం ఉద్యోగాలు చేశారా అని అంటే, నేను ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని సోషల్ పాత్రలోకి వచ్చేసాను. సో మన నాలెడ్జ్ 10 మందికి మార్చలేనప్పుడు, 10 మందికి నాలెడ్జ్ ఇవ్వలేనప్పుడు అది ఎంత చదువుకున్నా కూడా వ్యర్థమే అనిపిస్తుంది నాకు పర్సనల్గా నా ఫీలింగ్ అది. చాలామంది యువత రావాలి, పాలిటిక్స్లోకి రావాలి అని చెప్పినప్పుడు నేను కూడా అవును నిజమే కదా, మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు, మనకన్నా క్యాపబుల్ లేని వాళ్ళు మనల్ని రూల్ చేస్తున్నారు అని అంటే ఎంత కష్టం ఉంటుంది. సో సర్వీస్ పాత్రలో ఉన్నటువంటి మనము ఈ ఫీల్డ్లోకి వచ్చామంటే ఎంతో కొంత జనాలకి మంచి చేయొచ్చు. పాలిటిక్స్ అనేది ఏం చిన్న విషయం ఏం కాదండి, మనం అనుకున్నంత ఈజీ కూడా కాదు. నేను స్టార్టింగ్ అలాగే అనుకున్నాను, ప్రజలకి మంచి చేయడమే కదా పాలిటిక్స్లో, తప్పేముంది అని. శ్రీకాంత్ కుమార్ గారు, తమరి సొల్లు కూటమికి కొండంత బలం. పర్లేదు, మీ కూటమికి బలం అవుతుందని నేను అనుకోను. ఆల్రెడీ 1 monthలోనే రోడ్డుకి ఇచ్చేస్తారు మీ కూటమిని. 1 month, ఇంకా 5 సంవత్సరాలు. నాకు తెలిసి, మార్క్ మై వర్డ్స్, మీ కూటమిలో చీలికలు కూడా అతి తొందరలోనే ఉంటాయి. అండ్ మోరెవర్, ప్రజలు ముక్కు పిండి అంత చేసిన జగన్మోహన్ రెడ్డినే 11 ఇచ్చి కూర్చోబెట్టారంటే అసలు ఏమీ చేయరు మీరు, మీకు చేసే ఆలోచన కూడా ఉండదు. అర్థమవుతుందా? మిమ్మల్ని ఇంకా మీ పరిస్థితి ఊహించుకుంటేనే నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లా. అయ్యో, నా మాటలు మీకు బలం అవుతుంటే మీ సైడ్ నుంచి నాకు అన్ని నెగిటివ్ మెసేజెస్ రావు. నా మాటలు అరే ఎక్కడో ఒక చోట అమ్మాయి ప్రశ్నిస్తుందే అన్న భయం మీకు స్టార్ట్ అయ్యే మీ పెట్టే మెసేజ్లు ప్రతి ఒక్కటి మీ భయాన్ని మెన్షన్ చేస్తున్నాయి తప్ప మీకు బలం కాదు కదా. మీ కూటమే మీకు బలహీనత. అది లేటర్ ఆన్ డెఫినెట్గా మీరు తెలుసుకుంటారు. ఆ రోజు నాకు మెసేజ్ చేయండి, లైవ్లోకి వచ్చి ఆ రోజు మెసేజ్ చేయండి. మధురావు, నిన్నెవడు చూడమన్నాడయ్యా? ఇది నా లైవ్, నా ఫేస్బుక్, ఓకే? హట్
ఎనీవేస్, నేను టాపిక్ స్టార్ట్ చేద్దామంటే ఎందుకురా నా లైవ్లోకి వస్తారు? నేను ఏదో మంచి విషయమే, అసలు మిమ్మల్ని ఏదో అనాలని నేను రాను. నా ఫేస్బుక్ లైవ్, నేను అన్నీ మీ మీద పడి మాట్లాడడానికి నేను ప్రతిదీ జనరలైజ్డ్గా జరుగుతున్న విషయాలు కూడా మాట్లాడడానికి వస్తాను. కాకపోతే మీరు పోక్ చేసుకుంటారు వచ్చి నన్ను, తప్పట్లేదు. మొన్న కూడా ఎవరు అంటున్నారు, మేడం రోజు లైవ్కి వచ్చి మీరు కూటమిని అంటున్నారంటే, నేను కూటమి అనడానికే రావట్లేదు, జరుగుతున్న అన్యాయాల కోసం ప్రశ్నిస్తున్నాను. మీరు ఎందుకు భుజాలు దడుముకుంటున్నారనే విషయం నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఇవాళ నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటి అది నీకు తెలీదు. మధ్యలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తారు, మళ్ళీ ఏదన్నా అంటే ఫీల్ అవుతారు. మహా అయితే బూత్ కామెంట్లు పెట్టుకుంటారు, పెట్టుకోండి. సో నేను ఎందుకు వచ్చానంటే లైవ్లోకి, మీలాంటి ఎదవల కోసం ఈ లైవ్ అంకితం. చూడు, ఎందుకంటే ఒక యూట్యూబర్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. నేను సిచ్యువేషన్ చెప్తాను, కానీ మీరు యూట్యూబ్లో వెళ్ళి చెక్ చేసి చూడండి. అది మొత్తం స్టోరీ అంతా నేను 70% చెప్తాను. ఆ యూట్యూబర్స్ పని ఏంటంటే, ఒక 3-4 సోది ఫ్రెండ్స్ అందరు కలిసి, ఇప్పుడు నువ్వు అన్నావే ఆ సోదే, వాళ్ళు మాట్లాడే సోది, నేను సబ్జెక్ట్ మాట్లాడతాను. సో చిల్లరగా ఏదో ప్రతి దాని మీద ట్రోల్ చేసుకుంటూ, కామెంట్ చేసుకుంటూ, వాళ్ళు సరదాగా 3 లైవ్లోకి వచ్చేసి మాట్లాడుతుంటారు. చాలామంది ఆ వీడియోలు చూసుంటారు, చూడలేదని నేను అనట్లేదు. కానీ వాడి విషయం ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది, నిన్న వాడిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఒక తండ్రి కూతురు చేసినటువంటి వీడియోని కూడా వాడు చాలా అబ్యూజింగ్గా, చాలా దారుణంగా మాట్లాడడం మూలాన వాడి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాడిని నిన్న అరెస్ట్ కూడా జరిగింది. కొంతమంది వాయి వరుసలు లేని పిచ్చి కుక్కలు ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అంకితం. అయినా కుక్క అని కూడా అనకూడదు, ఎందుకంటే అది చాలా విశ్వాసమైంది. సంథింగ్ వీళ్ళకి ఏదైనా ఒక కొత్త వర్డ్ కనిపించింది. ఎందుకంటే అన్న చెల్లెలు కనిపించిన, తండ్రి కూతురు కనిపించిన, లేకపోతే తల్లి కొడుకు కనిపించిన, అక్కడ నిజంగా తప్పు ఉంటే మాట్లాడండి, తప్పులేదు. అసలు తప్పున్నా మాట్లాడే అర్హత ఏముంది? ఎవడి స్వేచ్ఛ వాడిది, ఎవడి ఇంటెన్షన్ వాడిది, ఎవడి ఆలోచన విధానం వాడిది. కానీ ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళినా ప్రతీది తప్పు అనుకునే వెధవలకి మనం ఏం చేయలేము. అసలు యాక్చువల్గా వాళ్ళని మార్చలేము. కానీ మనం పెట్టే ప్రతి మెసేజ్, మనం చేసే ప్రతి కామెంట్ కౌంట్ అవుతుంది అని నిన్న వాడి అరెస్టుతో, అఫ్కోర్స్ ఇది తెలంగాణలో జరిగింది, బట్ ఎక్కడ జరిగినా కూడా డెఫినెట్గా ఇక్కడ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సో చివరికి తండ్రి కూతురికి, కొడుకు అమ్మకి కొంచెం ఆలోచించండి, సెన్సిబుల్గా ఆలోచించండి. మనం కూడా మనుషులమే కదా, సెన్సిబుల్గా ఆలోచించండి. ఇప్పుడు ఒకరిని ఏదో, ఇప్పుడు చాలామంది తక్కువని మెసేజ్ పెట్టేస్తారు, నెగిటివ్ మెసేజ్లే, పాజిటివ్ మెసేజ్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నేను లేదని నేను చెప్పట్లేదు. మేము ఎంతో కొంత వీడియోస్ చేస్తున్నాను అన్న, తిడుతున్నా, మాట్లాడుతున్నాను అని అంటే రీజన్ ఏంటంటే, దాని వెనకతల చాలామంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. నేను ఏదైనా టాపిక్ మాట్లాడాలన్నా కూడా నాకు సబ్జెక్ట్ స్క్రీన్ షాట్స్ పెడతారు, ఇది మాట్లాడండి మేడం అని. అది డెఫినెట్గా యూజ్ఫుల్ అనుకుంటే మాట్లాడతాను. సో నేనేమంటున్నానంటే, సోషల్ మీడియా వచ్చేసింది కదా అనేసి ఏది పడితే అది మెసేజ్లు పెట్టకండి. ఎవరైనా సరే, మీ పార్టీ వాళ్ళ, మా పార్టీ వాళ్ళ, నాకు అసలు నేను కొన్ని జనరలైజ్డ్గా మాట్లాడతాను. మీ పార్టీ వాడా, నా పార్టీ వాడా అని కాదు, ఏ పార్టీ వాడైనా కూడా ఒక అమ్మాయికి మెసేజ్ చేసేటప్పుడు కొంచెం సెన్సిబుల్గా మెసేజ్ చేయండి, తప్పేముంది? బూతులు తిట్టుకొని ఇప్పుడు ఇంతకు ముందులా లేదు బాసు. అందరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది పడితే అది మాట్లాడతానంటే అవ్వదు. సోషల్ మీడియా
నేను కూడా కొన్ని నన్ను బాగా హట్ చేసినవి మాత్రం నేను స్క్రీన్ షాట్లు తీస్తున్నా. నేను వదలను. నేను మాల మహానాడికి స్టేట్ ప్రెసిడెంట్. మా దళిత బిడ్డలకి అన్యాయం అయితేనే నేనుండి ముందుండి ఫైట్ చేసే మనిషిని నా విషయంలో నేను ఎందుకు టాలరేట్ చేస్తాను ఎవరినైనా? సమస్య లేదు. ప్రతిదీ నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంటుంది. ఉండదు అని మాత్రం నా లైవ్లోకి వచ్చి పెట్టిన ఏ బ్రదర్ని మాత్రం, నన్ను తిట్టినా నేను బ్రదర్స్ అనే అంటా, ఏ బ్రదర్ని మాత్రం వదిలే సమస్య లేదు. అందులో 1% కూడా డౌట్ లేదు. మీరు ఇది అంటే మీరిచ్చే వార్నింగ్లతో కంపేర్ చేస్తే ఇది పెద్ద వార్నింగ్ కాదు. ఇట్స్ లైక్ ఏ స్వీట్ వార్నింగ్ అనుకోండి. తప్పేముంది? సో నేనేం చెప్తున్నానంటే, అలా తప్పుడు మెసేజ్లు చేసేసి శునకానం బందే. ఒరే ఇప్పుడు ఫేక్ ఐడీలతో పెట్టినా కూడా బయటికి లాగేస్తున్నారా? గుర్తుపెట్టుకోండి. అమ్మో ఫేక్ ఐడీలో పెట్టాను, నేను డీపీ పెట్టుకోలేదు. ఎంత చవట దద్దమ్మలంటే డీపీలు కూడా పెట్టుకోరు. అక్కడే అర్థమైపోతుంది కదా నీ భయం ఏంటో. సో మనకు ఒక కల్చర్ ఉంది, మనకు కొన్ని విలువలు ఉంటాయి. భారతదేశాన్ని ఎందుకు మిగతా దేశాలన్నీ పొగుడుతారు అని అంటే, ఇక్కడ ఒక రెస్పెక్ట్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఒక కల్చర్ ఉంది, ఇక్కడ ఒక కష్టం ఉంది. సో అందుకనే భారతదేశానికి 2 చేతులు ఎత్తి దండం పెడతారు. కానీ మనం చేసేది ఎట్లుంటుంది తెలుసా? ఒక అమ్మాయి ఒక బండి ఎక్కితే ఇంకంతే అయిపోయింది. వాడికి ఏదో ఉందేసింది, అయిపోయింది. ఇంకో 100 స్టోరీలు సృష్టించేస్తారు. అదే నీ చెల్లి ఇంకొకటి బండి ఎక్కితే, లేకపోతే మీ అమ్మాయి ఇంకొకరు పక్కన కూర్చొని ఉంటే, నీ వైఫే ఇంకొక ఫ్రెండ్తో బయటికి వెళ్తే చెప్పండి. అప్పుడు మాత్రం మన ఇంట్లో వాళ్ళని మాత్రం ఎవ్వరు అనకూడదు. అమ్మో కోపాలు వచ్చేస్తాయి. అది పక్క వాళ్ళు ఆడవాళ్ళని అయితే ఎన్నైనా అనుకోవచ్చు, ఎన్నైనా మాట్లాడవచ్చు. నేను ఈ వీడియో సందర్భంగా చెప్తున్నా ప్రతి ఒక్క సిస్టర్కి, ఎవడు ఏ బెదవ ఏ కామెంట్ బ్యాడ్ కామెంట్ పెట్టారంటే స్క్రీన్ షాట్లు తీయండి, వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వండి. ఒక్కొక్కరికి తాట తీస్తారు. అర్థమవుతుందా? మీ తప్పు లేకుండా, మీరేం మాట్లాడకుండా, మీ సైడ్ 1% కూడా తప్పు లేకుండా ఎవడైనా మీకు అబ్యూజింగ్గా మెసేజ్లు పెట్టినా, లేకపోతే వాడివి స్క్రీన్ షాట్లు తీసి ఫేస్బుక్ ఐడిలో పెట్టేయండి. వాడి ముఖం మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళే తుప్పని ఊసేస్తారు. అంతకన్నా పనిష్మెంట్ ఇంకోటి ఉండదు. సో భయపడొద్దు, కంగారు పడొద్దు. చట్టాలేం నిద్రపోవటం లేదు. వీళ్ళు అనేసుకుంటున్నారు పాపం. ఏం చేసేస్తే రెచ్చిపోతే ఏమైనా అయిపోతుందండి. ఏమవుతుందండి? ఒక మంచి విషయాన్ని చెప్తున్నప్పుడు తీసుకోగలిగితే తీసుకో. రేపొద్దున నీ కొంపలో ఇలాంటివి జరిగిందనుకో, నీ ఇంట్లోనే ఎవరో ఒక మైనర్ బాలికని రేప్ చేశారు, మీ ఇంట్లోనే ఒక కష్టం వచ్చిందనుకో, అప్పుడు కూడా మేము వస్తాం. ఆ రోజు కూడా నేను వచ్చి మాట్లాడతాను. నాకు మీరా, నేనా, తన, మన ఆ ఫీలింగ్ ఏముండదు. నాకు అన్యాయం అంటే అన్యాయం. ఇంతకుముందు అడిగే వాకంటే బోల్డ్ అడిగాను, నేను అడుగుతాను. అరే మణిరత్నం, నీ బాధ ఏంట్రా? నీ బాధ ఏంటి? నువ్వు అసలు ఎవడో కూడా తెలీదు. నీ ఐడి తర్వాత స్క్రీన్ షాట్ తీస్తాను, చెప్పు ఏంది నీ బాధ ఏంటి? నువ్వు మాలకు సంబంధించినవాడువా, మాదిరికి సంబంధించినవాడువా? చెప్పు. నీ టాపిక్ నేను ఎత్తానా? నేను నా లైవ్లో నేను మాట్లాడుకుంటాను, అది నా ఇష్టం. నువ్వు పెట్టుకో లైవ్. నెట్ బ్యాలెన్స్ లేదా? ఇలా సొల్లు కామెంట్లు పెట్టడానికి అయితే నీకు బ్యాలెన్స్ ఉంటుంది. నా ఇష్టం బై, నా ఇష్టం.
నేను చెప్తుంది ఒక మంచి విషయం, ఆ మంచి విషయం నీకు నచ్చితే తీసుకో, లేకపోతే లేదు. అసలు చూడకు, లైవ్ చూడకు. ఎవరు చూడమన్నాను? నేను నీకోసం కానీ పెట్టానా ఏంటి? నాకున్న నా ఫ్రెండ్స్ అందరి కోసం నేను లైవ్ పెట్టుకున్నా. నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు పెట్టట, నన్ను అరెస్ట్ చేశారు కదా, అలాగే నిన్ను కూడా అరెస్ట్ చేస్తావు. సరిపోయి ఒక మంచి విషయాన్ని చెప్తున్నప్పుడు తీసుకోండి, లేదంటే వదిలేయండి, తప్పేముంది? డీపీలు లేని వెధవలు తండ్రి ఎవరో తెలియని వాళ్ళని పాపం తప్ప అలా అనకూడదులేండి. అంటే వాళ్ళు వెధవలని మనం కూడా దిగజారిపోకూడదు, అది నా ఫీలింగ్. పాప కింద మీద పడేసుకొని ఇంకా ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఎవరు పెట్టకండి టీడీపీ జనసేన వాళ్ళు రిక్వెస్ట్లు, నేను పెట్టినా యాక్సెప్ట్ చేయను. నా ఏమంటారు, నా డీపీ చూస్తేనే తెలుస్తుంది కదా నేను ఎవరి అభిమానిని ఏంటి అని అనేది. పెట్టొద్దు, ఎందుకు పెడతారు? ఈ మధ్య వాళ్ళ రిక్వెస్ట్లు ఎక్కువైపోయినాయి నాకు. ఎందుకు? నన్ను వచ్చి తిట్టడానికో లేకపోతే నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్లు చేసుకోవడానికో పాపం కింద మీద పడిపోతున్నారు. మీరు ఎంత కింద మీద పడ్డా కూడా ఐఎమ్ లీస్ట్ బాల్. నేను ఎవరి జోలికి పోను, నా జోలికి వస్తే ఊరుకోను. ఇది నా పంద. నేను సబ్జెక్ట్ మాట్లాడతాను, నీకు నచ్చితే నువ్వు కూడా సబ్జెక్ట్ మాట్లాడు, నాతో డిస్కస్ చేయండి, తప్పలేదు. నేను లైవ్కి వచ్చాను అంటే నేను చెప్పిందే వినమని కాదు. నేను ఎప్పుడు లైవ్కి వచ్చినా కింద ప్రతి కామెంట్ చదువుతాను. ఎందుకు చదువుతానంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా నేను జనాలకి చెప్పాలి కదా అన్న ఉద్దేశంతో నేను లైవ్కి వస్తాను. లేకపోతే నా ఒక్క విషయమే, లేకపోతే నా ఇంట్లో విషయాలు అవి చెప్పుకోవడానికి నేను లైవ్కి రావట్లా. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది ఇంతకు ముందు జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇక మీదైతే జరగకుండా ఉండాలి అని అంటే ఏంటి ఏమంటారు జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తుంటే వచ్చి ప్రతిరోజు డిస్టర్బ్ చేస్తారా. నన్ను చాలామంది చెప్తారు పాపం మీరు కామెంట్స్ చూడకుండా మాట్లాడండి అని. నేను నిజమైన అంటే లైక్ అందరూ మెసేజ్లు పెడతారు కదా, మంచి కామెంట్స్ కూడా చదువుతామని ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతుంది నా చూపు. సో దానివల్ల ఏమవుతుందంటే మాట్లాడాలి అనుకుంటుంది, నేను మాట్లాడలేకపోతుంది. అఫ్కోర్స్ మాట్లాడతానులేండి, అది వేరే విషయం అనుకోండి. ప్రసాద్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సిస్టర్, గుడ్ మార్నింగ్. ఫణికుమార్ గుడ్ మార్నింగ్. ఏమోరా మణిరత్నం మీ చెల్లి అనుకుంటా, నాకైతే తెలీదు. మీ అలాని మీ చెల్లిని నేను మరి లైవ్లో అంటే బాగోదు, తప్పు కదా, తప్పురా, తెలుసుకోరా. రే ఏది పడితే అది మాట్లాడకూడదురా మణిరత్నం. ఈ మణిరత్నం అకౌంట్ ఏంటో చూడండి అయ్యా, పాపం ఆయన బాధ కొంచెం. సో ఇలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి కొత్త కొత్త రూల్స్. అండ్ మణిరత్నం నెవర్ ఎవర్ ట్రై టు హర్ట్ మై ఈగో, గుర్తుపెట్టుకో. 100% చెప్తున్నా, నా ఈగో మాత్రం హర్ట్ చేయాలని ట్రై చేయి. సో ఇది దయించి మెసేజెస్ పెట్టేటప్పుడు మీకు తెలిసిపోతుంది కదా, అది తల్లి కొడుక, తండ్రి కూతురా, వాళ్ళ రిలేషన్స్ ఏంటి, వాళ్ళ బాండింగ్స్ ఏంటి, అట్లీస్ట్ మన సెన్సిబుల్ తోటి కూడా మనం చెప్పగలుగుతాం. కాబట్టి అలాంటి ఏమన్నా వచ్చినప్పుడు దానికి ఒక గ్యాంగ్ లాగా తయారైపోయి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఓన్లీ డబ్బులే అనుకుంటే కాదు, కొన్ని విలువలతో కూడినటువంటి పనులు కూడా మనం చేస్తేనే ఇదో ఇలాంటి అరెస్టులు అవ్వకుండా. మనం అరెస్ట్ అయితే మనకి పోయిందే ఉంటుందిరా, ఇంట్లో వాళ్ళకి, ఫ్యామిలీకి. ఎలాగో ఈ సొల్లు కబుర్లు పెట్టే వాళ్ళందరికీ ఏ చదువు సంధ్యలు ఉండవు, ఏదో ఒక ఆప్షన్ దొరికిందనే ఒక ఉద్దేశంతో మనకు ఏ పరువులు ఉండవు పెద్దగా.
మన ఊర్లో కూడా తంతే 100 మందికి కూడా తెలియము మనం. కానీ పేరెంట్స్ అలా కాదు కదా. పాపం వాళ్ళు నిన్ను కన్న రోజు వాళ్ళకి తెలియదు వీడింత వెదవవుతాడు, ఏకంగా రాష్ట్రం మొత్తం కోడే కూసేలాగా మేము అలాంటి అంత ఘనుణ్ణి కన్నారని వాళ్ళకి తెలియదు. కాబట్టి అట్లీస్ట్ పేరెంట్స్ కోసమైనా కూడా ఇప్పుడు మీరు అంటారు మళ్ళీ ఇంట్లో వాళ్ళని అనాల్సి వస్తుంది, అవసరమా? అదే నేను చెప్తున్నా. సో ఆ ఉద్దేశంతో ఏది పడితే అది మీరు మెసేజ్లు పెట్టి సోషల్ మీడియాని వాడుకోవడానికి ట్రై చేయొద్దు. ఇది రిక్వెస్ట్ అనుకుంటారో ఇంకేమనుకుంటారో మీ ఇష్టం. నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకున్నాను చెప్పి. రచన హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. హాయ్ రా, నిన్న కూడా మెసేజ్ చేసావు. హాయ్ హాయ్. ఏం చదువుకుంటున్నావా, జాబా, ఏంట్రా? మదన్, మా మదన్ చాలా మంచి వ్యక్తి. మీడియాలో నాకు మోర్ దాన్ 8-9 ఇయర్స్ నుంచి నా ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పటి నుంచి మదన్ నాకు చాలా తోడుగా ఉన్నారు. అండ్ మదన్ మీడియా 24/7 అని ఉంటుంది. వెళ్ళి అందరూ పాపం తన్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే కొంతమంది మీడియా అంటే లైక్ ఏమంటారు, ప్రతిదీ స్వార్థానికి కొంతమంది చేస్తారు. నేను అందరినీ అన్నాను, కానీ కొంతమంది సిన్సియర్గా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది కమర్షియల్గా కూడా ఉంటారు. కానీ మదన్ ఎప్పుడు ఏ రోజు మేము చేసే సేవా కార్యక్రమాల్లో కూడా సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా చేసిన రూపీ చాలానే ఉన్నాయి. కొంతమంది సర్వీస్ యాక్టివిటీస్ అయినా కూడా పాపం వాళ్ళ ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి. నేను వాళ్ళు తప్పును పట్టను, ఎందుకంటే పాపం వాళ్ళు అక్కడి నుంచి పెట్రోల్ వేసుకొని వస్తారు, మన ఈవెంట్ని క్యాప్చర్ చేస్తారు, ఇదంతా చేస్తారు. కానీ డే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మోర్ దాన్ 7-8 ఇయర్స్ అవుతుంది, కానీ ఏ రోజు తనలో అంత మార్పు కూడా లేదు. అలాంటి వ్యక్తులు ఉంటారు, అలాంటి వ్యక్తులు కూడా ఎంకరేజ్ చేయండి. మదన్ హ్యాపీ. అవసరమైతే లైవ్లో నీ లింక్ పెట్టు. సో ఇలాగా ఉంటారు, మంచి వాళ్ళు ఉన్నారా బాబు, అందుకని ఇంకా ఉన్నాం. కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా మనం బతుకున్నాం అంటే కారణం ఏంటంటే మంచి వాళ్ళు ఉన్నారు, అది మ్యాటర్. సో రమణారెడ్డి కొండ హాయ్ అండి. హాయ్ అండి. నెక్స్ట్ ఆడవాళ్ళ మీద అగత్యాలు జరుగుతున్నాయంటే అది ఏమి అంటే, నేను పార్టీలకి కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే అప్పుడు జరిగాయంటే వాళ్ళు కావాలని చేశారని కాదు, ఇప్పుడు జరిగాయంటే ఇప్పుడు తెలుస్తుంటా. మనం అప్పుడు ప్రశ్నించామంటే ఇప్పుడు మన మీద పడుతున్నప్పుడు ఊపిరి ఆడకుండా అవుతుంటుంది అనమాట. అందుకే అపోజిషన్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటాను నేను బేసిక్గా. కానీ ప్రశ్నించాలనుకున్నప్పుడు ప్రశ్నించండి, తప్పులేదు. ఎంత ఘోరం అంటే చిన్న చిన్న పిల్లల మీద, మైనర్ బాలికల మీద ఇంకేం చెప్తే జనాలు మారుతారో నాకు తెలియదు, ఏం చేస్తే జనాలు మారుతారో కూడా తెలియదు. సొసైటీకి ఇవాళ నేనేం లైవ్కి వచ్చి చెప్పడమో లేకపోతే ఒక వీడియో చేసి చెప్పడమో కాదు. ప్రతి ఒక్కరికి ఇవాళ తప్పేంటి రైట్ ఏంటనేది అందరికీ తెలుసు. తెలిసే చేస్తుంటారు. ఆ క్షణిక ఆవేశం ఉంటారు కదా, దానివల్ల ఈ మర్డర్లు, మానభంగాలు, వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, వాడి లైఫ్తో పాటు ఫ్యామిలీ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది అన్న విషయం ఎవరికి అర్థం అవ్వట్లా. ఇంకేం చెప్తాం, మాట్లాడక ఈ విషయం మీద మాట్లాడకంటే ఎన్నిసార్లు మాట్లాడతాం, ఎన్ని అగత్యాల మీద మాట్లాడతాం చెప్పు. దానికి ఒక సొల్యూషన్ అనేదే లేదు. ఒక ఫుల్ స్టాప్ పెడదామన్నా కూడా అవ్వట్లేదు. నర్సిరెడ్డి హాయ్ చెల్లి. హాయ్ బ్రదర్. అందుకే నాకు తోచిన విధంగా నేను కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాను. ఎవరో ఒక మనిషిని కాపాడుకున్నట్టే కదా అని. ఇలా లైవ్కి కూడా వచ్చి తిట్టించుకొని మరి ఎందుకు లైవ్లు చేస్తాము అని అంటే, ఏమో ఎక్కడో ఒక చోట ఒక మంచి మాట ఏదో ఒక చోట ఎవరో ఒకరిని డెఫినెట్గా
టచ్ చేస్తుంది అన్న ఫీలింగ్ నాకు. మీరు కావాలంటే చూడండి, మనం బాధలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, లేకపోతే మనం కోపంలో ఉన్నప్పుడు కొన్ని కొటేషన్స్ కానీ కొన్ని వీడియోస్ కానీ డెఫినెట్గా మనల్ని హర్ట్ చేస్తాయి. అరే ఇది కాదు మనం అని. ఎందుకు మూవీ చూసి 3 గంటలు మూవీ చూసి వచ్చిన తర్వాత కూడా డెఫినెట్గా నీ మైండ్ సెట్ ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. లేదు అని అంటే మాత్రం నేను ఏం చేయలేను, డెఫినెట్గా ఉంటుంది. ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మూవీ చూసి వచ్చాము అని అంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఏడుస్తున్నాం ఆ మూవీ చూసినప్పుడు, నవ్వుతున్నాం ఆ మూవీ చూసినప్పుడు అంటే దాని మీనింగ్ ఏంటి? మనం సెన్స్ అవుతున్నామనే కదా అర్థం. సో అందుకనే నేను వీడియోస్ చేస్తాను. లైవ్కి ఎందుకు వస్తానంటే ఒక మాట చెప్పడానికే వస్తాను. ఎవరో ఒకరు నా మాట ద్వారా లేకపోతే నేను చేసిన వీడియోస్ ద్వారా ఎవరో ఒకరు డెఫినెట్గా ఒక చిన్న మార్పు వచ్చినా కూడా చాలు అనుకుంటాను. అది నాకు చాలు. నాకేమి ఇప్పుడు ఎక్కువ వీడియోస్ చూసేసి అమ్మో నేను వైరల్ అయిపోవాలి అని నాకేం లేదు. అశోక్ గారు హాయ్ మేడం. హాయ్ అండి. సో మళ్ళీ ఈ మధ్య కొత్తగా నోట్స్ చేంజ్. ఎన్నని మారుస్తారా నాకు అర్థం కాదు బాబోయ్, ఎన్నని మారుస్తారు. యాక్చువల్గా మీరు మార్చిన ప్రతిసారి దొంగల్లాగే ఉన్నారు, దొరల్లాగే ఉన్నారు. మార్చిన ప్రతిసారి అన్యాయం అయిపోతుంది మాత్రం సామాన్య ప్రజలు. అంతే. నల్లధనం కోసం నోట్లు మారుస్తాను అంటున్నారు. ఆ నల్లధనం ఎక్కడుందో ఇప్పుడు వరకు తెలియలా. లేకపోతే ఆ నల్లధనాన్ని అందరూ మార్చుకున్న తర్వాత ఏదో పెద్ద మేము క్రియేట్ చేసాము మార్చేసామని బిల్డప్ కోసం సామాన్య ప్రజల్ని మాత్రం అప్పటికప్పుడు రాత్రికి డెసిషన్ ఇచ్చేస్తున్నారా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. మన కాడ ఎంత ఉంటాయి మహా అయితే ఇంట్లో డబ్బులు మనకు తెలియకడుపుతుంది. తక్కువని మార్చేస్తే కూడా మనకేం ఫరక్ అనిపించదు. కాకపోతే ఆ దాచుకున్న 10,000, 1,00,000, 5,00,000, 3,00,000 మళ్ళీ వాటి కోసం ఇబ్బంది పడి మళ్ళీ మనం బ్యాంకుల దగ్గరికి పరిగెత్తి మనం ఇబ్బంది పడుతున్నాం తప్పితే కోట్లు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అనిల్ అంబానీతో సహా నోట్లు మారుస్తారన్న విషయం అనిల్ అంబానీకి తెలియదంటారా? లేదంటే అనిల్ అంబానీ అన్ని సర్దుకున్న తర్వాత బయటకు వస్తున్నాయా ఏంటో నాకు తెలియట్లేదు. ఎంత ఘోరం అయిపోతుందంటే రోజుకి దారుణం. వీళ్ళు ఏవో ఎలా పడితే అలా డెసిషన్స్ తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా సామాన్య ప్రజల్ని తిరగమంటే ఏ విధంగా? చిన్ను హాయ్ అండి. సుధాకర్ రావు సింగపూర్లో ఉంది. ఏంటి సార్ ఉండింది అర్థం అవ్వలేదు. ఏమన్నారో అర్థం అవ్వలేదు. అదే క్లియర్గా మెన్షన్ చేయరా. హాయ్ సతీష్, ఎలా ఉన్నావు? పాపం సతీష్ వాలంటరీ. ఎంత అభిమానం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ అబ్బాయికి. కొంతమంది ఉన్నారండి బాబు, నిజంగా అలా ప్రేమకి అలా అభిమానానికి ఎన్ని తిప్పించుకోనైనా ఒక వీడియో చేద్దాం అనిపిస్తుంది నాకైతే. పక్కాగా నాకు అదే అనిపిస్తుంది. జగనన్న పథకాలు ఇస్తే శ్రీలంక అన్నారు, మరి కూటమి ఇస్తే సింగపూర్ అవుతుందా? సిబిఎన్ కూటమి ప్రజలారా, సింగపూర్ కాదు కదా. నిన్న యాక్చువల్గా నేను ఒక లైవ్ డిబేట్కి వెళ్తే చెప్పాను కదా మీకు నిన్న వీడియోలోనే. మళ్ళీ సేమ్ అప్పులు చేస్తారు అని చెప్పేసి మళ్ళీ ఆయన మీద తోసేస్తున్నారు.
అంటే వాళ్ళకి ఆప్షన్ లేక సూపర్ 6 ఎందుకు చేస్తానన్నారో మరి ఏంటో మరి ఆ కూటమికే తెలియాలి. వాళ్ళని నమ్మిన వేసిన జనాలకి కూడా అర్థమవుతుంది. ఏమోలే పాపం జనాలందరూ మనకే వేసారు. నాకైతే అదే అనిపిస్తుంది. 1,32,00,000 అంటే చిన్న విషయమా? మామూలు విషయం కాదు అది. దగ్గరగా 3.5 crores 3 crores పోలింగ్ అయింది. 10% అటైంది వెళ్ళింది కూటమి వల్ల. అంతే తప్ప డెఫినెట్గా అందరూ పాపం ఆయన ఇప్పుడు ఏ పథకాలు కదా, ఈ పథకాలే ముందుకు తీసుకొని వెళ్ళే జనాల్లోకి వెళ్తున్నారు. వెళ్ళండి, కొని వెళ్ళినా పర్లేదు, జనాలకి చేయండి, మంచి చేయండి జనాల కన్నా కూడా వాళ్ళకి తప్పు అయిపోతుంది. అది తప్పే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మాత్రం ఆ యూట్యూబర్ విషయంలో చెప్పాలనుకుంది ఒకటే, దయించి అన్న, చెల్లి, వదిన, కూతురు, కొడుకు, ఫ్రెండ్ కూడా ఒక పవిత్రమైన రిలేషన్స్లో ఉంటారు. దాన్ని ప్రతిదీ తప్పు పట్టకండి. ఒక ఫీమేల్ జెండర్, ఒక మేల్ జెండర్ కనిపించినంత మాత్రాన మైండ్లో ఉన్న బూత్ని బయటపెట్టి మీరు మెసేజ్ల రూపంలోనో వాళ్ళ రిలేషన్ని చులకన చేయకండి. నిజంగా అలా అన్న వాళ్ళని అనుకుంటారంటే అనుకోండి, ప్రాబ్లం లేదు. కానీ తండ్రి కూతుర్ని, తల్లి కొడుకుల్ని, మరిది వదిలిన కూడా తప్పుపట్టే సమాజంలో అంత దిగజారిపోకండి దయించి. తక్కువని ఒక మెసేజ్ బ్యాడ్ కామెంట్ పెడితే ఏంటవుతుంది అనేది ఇవాళ యూట్యూబరే ప్రత్యక్ష సాక్ష్యం. డెఫినెట్గా ప్రతి కంపల్సరిగా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది, చెయ్యదు అని ధీమాగా మాత్రం ఉండద్దు. తప్పుడు మెసేజ్లు పెట్టద్దు. డెఫినెట్గా పెడితే దానికి తగ్గ రిజల్ట్ డెఫినెట్గా చూస్తారు. ఒకరోజు అటు ఇటు అవ్వచ్చేమో కానీ కర్మ అనేది మాత్రం గట్టిగా హిట్ చేస్తుంది డెఫినెట్గా. అండ్ నేను కూడా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ తీస్తున్నాను. నన్ను బాగా హట్ చేసిన ప్రతి ఒక్క మెసేజ్ దానికి కూడా త్వరలో నేను సమాధానం చెప్తా. ఆ ఐడీస్తో సహా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే నా కోసం కాదు, వాడు ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉండడం కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి. మీ అభిప్రాయాన్ని కూడా నాతో పాటు షేర్ చేసుకున్నందుకు. అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.